బీజేపీ ఆధ్వర్యంలో పల్లికి పోదాం కార్యక్రమంలో భాగంగా ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సూర్య కళ్యాణ్ చక్రవర్తి పర్యటించారు. ముందుగా పార్టీ కార్యకర్తలు స్థానిక నాయకులతో కలిసి గ్రామంలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామంలోని ఆలయాలు, ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా ఆలయ ప్రాంగణం, రోడ్లు, పరిసర ప్రాంతాలు శుభ్రం చేశారు. అంగన్వాడీ కేంద్రం, పిహెచ్సి, పంచాయతీ కార్యాలయాలను సందర్శించి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో పుచ్చకాయల సుబ్బారావు, మక్కెన శ్రీనివాసులు, మక్కెన వెంకట్రావు, పుచ్చకాయల శ్రీనివాసులు, ముప్పా సుధాకర్ రావు, మందపల్లి వెంకటేశ్వర్లు, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బీజేపీ పార్టీ నిర్దేశం మేరన మేము పల్లెకి పోదాం గాంవ్ చలో ప్రోగ్రాం దాని తరఫున మేము ఈ సర్వేరెడ్డిపాలెం గ్రామంకి రావడం జరిగింది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఊరంతా తిరుగుతూ ఇక్కడున్న రోడ్లు, డ్రైనేజీల దగ్గర నుంచి స్కూల్స్కి వెళ్ళాం. అలాగే ఇక్కడ ఉన్న హాస్పిటల్ వెళ్ళాం. మళ్ళీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ విజిట్ చేసాం. అలాగే చాలామంది లబ్ధిదారుల ఇళ్ళకి వెళ్ళాం, వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యాం. ఇక్కడున్న మేజర్ క్రాప్ అగ్రికల్చర్లో టొబాకో ఇక్కడ ఎక్కువ ఉన్న పంట. సో టొబాకో గ్రేడింగ్ ఇవన్నీ చూసాం. అందరికీ ఉన్న అవసరాలు కానీ ప్రాబ్లమ్స్ కానీ తీర్చుకున్నాం. ఇదంతా ఎందుకంటే నరేంద్ర మోడీ గారి కళ వికసిత భారతం, మన కూటమి ప్రభుత్వం యొక్క కళ స్వర్ణాంధ్ర సాధన దానికి అనుగుణంగా ఉంది. వీటన్నిటినీ సాధించే దిశలో మేము ఈ ప్రయాణం చేస్తున్నాం ఈరోజు. అలాగే ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపులో మాకు ఒక గ్రామ రచ్చబండ కార్యక్రమం ఉంది. అక్కడ అందరినీ కలుస్తాం. ఉదయం నుంచి కలిసిన వాళ్ళందరూ కూడా వస్తారు. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ మాట్లాడుకుందాం అనుకున్నాం. అలాగే ఈవెన్ ఇక్కడ ఉన్న చెరువు, ఇక్కడ ఉన్న వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ డిస్కస్ చేసాం. ఇంకా చాలా ఉంది. సో ఈ ఊరిని వికసిత గ్రామంగా చేయటానికి ఏం చేయాలో అన్నీ చేసే దిశలో మేమందరం ఊరితో మమేకమై పనిచేద్దామనే దిశలో నడుస్తున్నాం. ఈ విషయంలో ఎన్డీఏ కూటమి, మా మిత్రులు, తెలుగుదేశం మిత్రులు, జనసేన మిత్రులు అందరూ కూడా, ముఖ్యంగా తెలుగుదేశం మిత్రులు ఈ ఊరు ఎక్కువ అందరూ వచ్చి వాళ్ళు చాలా సపోర్టివ్గా, ఎందుకంటే ఈ కార్యక్రమం ఎన్డీఏ కూటమి తరఫున మన రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా చేయాలి అనే ఒక సంకల్పంతో చేస్తున్నందుకు అందరూ మాతో చాలా మమేకమై పనిచేశారు. ఆల్మోస్ట్ 8 గంటలు ప్రోగ్రామ్గా అయింది. చాలా బాగా జరిగింది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బీజేపీని బలోపేతం చేసే దాంట్లో ఇది ఒక పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. బీజేపీ సంస్థాగతంగా నిర్మాణం, దేశ నిర్మాణం అనేది మెయిన్. సో కార్యకర్తలందరూ, బీజేపీ కార్యకర్తలతో కూడా మీటింగ్ జరిగింది, బూత్ లెవెల్ సమావేశం చేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు ముఖ్య నిర్దేశం ఏంటంటే ఎన్డీఏ కూటమి మిత్రులతోటి కలిసి ఈ ఊరిలో సోషియో ఎకనామిక్గా ఎంత బాగా డెవలప్ చేయగలమనే సంకల్పాన్ని తీర్చాలి. మన నరేంద్ర మోడీజీ ఆయన సంకల్పం, బీజేపీ సంకల్పం, అలాగే కూటమి సంకల్పం అన్నీ తీరాలి అనే విషయంలో మేము చర్చించుకోవడం జరిగింది. తప్పకుండా ఆ దిశలో ఉద్దేశం ఏంటంటే, ఓకే గవర్నమెంట్ ఎప్పుడు కష్టపడుతుంది, బాగానే చేస్తున్నారు, వాళ్ళన్నీ ఇంటింటా తిరిగి ఏమి కావాలి అనే విషయం తెలుసుకుంటున్నారు. కానీ జనాలతో మమేకమయ్యే మాలాంటి వాళ్ళు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్, ఇంకా అవసరమైన ఇన్ఫర్మేషన్ తీసుకొని గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలనే సంకల్పం. ఎందుకంటే ఎప్పుడు అందరి మనోభావాలు తెలుసుకోవాలంటే ఇది ఒక పెద్ద కార్యక్రమం. అలా ప్రజల్లో మమేకమైనప్పుడు మాకు అన్ని విధాల, అన్ని సోషియో ఎకనామిక్ గ్రూప్స్లో వాళ్ళ అవసరాలు అనేది ఇంకా డీటెయిల్డ్గా తీసుకోగలం. కాబట్టి అటు ఈ పార్టీల తరఫున కూడా అది మా నిర్మాణంలో మా భాగం కాబట్టి మేము అది చేద్దామని సంకల్పించాం. తప్పకుండా మంచి ఇన్పుట్స్ తీసుకెళ్ళగలమని నమ్మకం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.
నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువతనాడి ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువతనాడి ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి గల్లీ ఢిల్లీ పల్లె పట్నం 100 కోట్ల గుండెలు పలికే నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువతనాడి ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి రామ లక్ష్మణ జానకి నాన్నగారు ఇప్పుడు అన్నకేంటి ఉన్నాయమ్మా అవకాశాలు బాగానే ఉంటాయి కానీ మొదలైతే ఇప్పుడు మీరు వచ్చారంటే చాలా సంతోషంగా ఉన్నారు జనం. నేను ఒక చోటకి వస్తే ఇంకా అందరి దగ్గరికి ఇంకా వస్తూ ఉండాలి. వాళ్ళకి వెళ్ళకపోతే అది రైట్ కాదు. ఇంకోసారి వస్తే ఇంకందరూ పరిచయం అవుతారు. ఇప్పుడు నుంచి ఇంకదే పని మనకి అంతా ఇటంతా చూస్తా పోతా ఉంటారు. అందరికీ అభిమానంగా ఉంటుంది. ఇప్పుడు అన్ని పోలా ఇప్పుడు ఇద్దరు బతికిపోయి ఒకరు బతికిపోయి ఇబ్బంది పడతాం. అప్పుడు 6 పొలం పనిచేసి 6 బతికి ఆ కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మమైకమై అనేక సమస్యలు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు కూడా శ్రద్ధగా ఆలకించి గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, గ్రామాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, గ్రామ ప్రజలు సుఖ సంతోషంతో ఏ విధంగా ఉండాలి, కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి వివిధ పథకాలు అమలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా, అందుట్లేదా, లేదా ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అవి శ్రద్ధగా ఆలకించి వాటిని ఎలా పరిష్కరించాలి, ఏ విధంగా ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దశలో భాగంగా ఈ రోజు మన గ్రామాన్ని దత్తత తీసుకున్న సందర్భంగా మన గ్రామానికి ఇచ్చేసినారు. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా విని దాదాపు 10 సంవత్సరాల క్రితమే మన గ్రామాన్ని దత్తత తీసుకొని అప్పట్లో మనకి ఆ బుట్టలు అవి ఇచ్చున్నారు. అలాగే రాబోయే కాలంలో కూడా ఎన్డీఏ ఆధ్వర్యంలో మన గ్రామానికి సంబంధించి ఏమన్నా పెండింగ్ పనులు ఉన్నా అన్ని కూడా సార్ వాళ్ళు దృష్టికి కనుక మనం తీసుకెళ్తే వాళ్ళు మన ఎమ్మెల్యే గారికి కానీ లేదా ఇంకా పైన ఇంకేదైనా మినిస్టర్ ఎవరి ద్వారా పనులు అవుతాయో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మనకి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. పల్లికి పోదాం అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యొక్క గ్రామ ప్రజలకు, అలాగే ఎన్డీఏ కూటమి నాయకులకు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ సూర్య కళ్యాణ్ చక్రవర్తి గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున పల్లికి పోదాం అనేటటువంటి కార్యక్రమం దేశం మొత్తంలో కూడా అనేక చోట్ల జరుగుతూ ఉంది.
ఈ యొక్క కార్యక్రమం అనేటటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పల్లెల్లో జరిగేటటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి దాని మీద ఒక విశ్లేషణ అనేక రకాలుగా ఏ విధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాటిని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటటువంటి దాని మీద ఒక చర్చ, ఒక రచ్చబండ అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం అనేది జరుగుతుంది. ఈ రోజున నరేంద్ర మోడీ గారు దేశంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి పలు సంక్షేమ కార్యక్రమాలని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన అందరికీ తెలుసు, ఇక్కడ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎక్కడైనా సరే అభివృద్ధి సంక్షేమం అనేటటువంటిది రెండు కళ్ళుగా ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రోజున అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నటువంటి ఏకైక పార్టీ దేశంలో ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి దక్కుతుంది. అలాగే ఎన్డీఏ కూటమి యొక్క పార్టీలందరికీ కూడా దీనిలో భాగస్వామ్యం ఉంది. ఈ రోజున ఒక విషయం అందరూ కూడా తెలియజేసుకున్నాం. గ్రామం అనగానే ఈ రోజున 14-15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేక రకాలైనటువంటి నిధులు రావడం అనేటటువంటి జరుగుతుంది. మనందరికీ తెలుసు, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా అందరికీ కూడా ఉచితంగా రేషన్ అనేటటువంటిది అందజేయబడుతుంది. అలాగే ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 5 లక్షల రూపాయలు అనేటువంటిది వాళ్ళకి ఉచితంగా వైద్య సదుపాయాలను కలిగించడం అనేటటువంటి జరుగుతూ ఉన్నాయి. అలాగే దేశం యొక్క భద్రత, అలాగే దానికోసం అనేక రకాల కోట్ల రూపాయలు కేటాయించడం కూడా జరుగుతూ ఉంది. ఈ రోజున ఈ యొక్క పల్లెల్లో ఉండేటువంటి అనేక రకాలు పిహెచ్సి ఉంది, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, అది సెంట్రల్ గవర్నమెంట్ నిధుల ద్వారా జరిగేటటువంటిది. అలాగే రైతు సేవా కేంద్రాలకు ఈ రోజున కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేక రకాలైన నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఎన్డీఏ ఈ రోజున ఈ ప్రపంచం వచ్చిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారు. ఈ రోజున ఆయన యొక్క స్వప్నం ఒకటే, ఏ విధంగా మౌలిక వసతుల సదుపాయం ద్వారా అనేటటువంటిది దేశ ఆర్థిక చోదక శక్తి అనేటటువంటిది బాగా దాన్ని కన్సిడర్ చేసి దానికి ఎప్పుడైతే దానిలో వాటి మార్గంలో పయనిస్తామో అప్పుడే 2047 వికసిత్ భారత్ అనేటటువంటిది సాధ్యపడుతుంది అనేటటువంటిది స్వప్నంగా బలంగా నమ్మినటువంటి మహోన్నతమైనటువంటి మన సంకల్పం ఏంటంటే వికసిత్ భారత్. దానిలో భాగస్వామ్యంగానే ఈ రోజున ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి రథసారథి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఆయన ఈ రోజున స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ఇక్కడ అనేక రకాలైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీ కూడా కేవలం అనేక రకాలుగా ప్రధానమంత్రి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి స్కీములు అనేటటువంటి భారత్లో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. తర్వాత అప్పనమైన విష్ణుమూర్తి గారిని మన సందేశం ఇవ్వాల్సిందిగా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వికసిత్ భారత్ నిర్మాణం కోసం చేపట్టినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద ఉదయం నుంచి ఇప్పటి వరకు నిరంతరం 8 అవర్స్ అంటే 8 గంటలు సార్ ఇక్కడికి వచ్చేసరికి అందరి సమస్యల్ని పరిశీలించి దాని మీద మన గ్రామానికి ఇస్కానీ సేవ అయినటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారు మిగతా ఉన్నటువంటి ఈ గ్రామంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఏదైనా పరిష్కారం చేసుకోవడమా లేదా కొంచెం భారీ ప్రణాళిక అయినట్టయితే పైన ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి ఈ గ్రామాన్ని మంచి గ్రామంగా తయారు చేయాలనే ఉద్దేశంతో అందరికి ఉపయోగపడేది కాబట్టి దీని కార్యక్రమం జరిగేటప్పుడు మనకు అవసరమైన విషయాలను ప్రస్తావనకు తీసుకురావటం చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను. కాబట్టి మనకు సంబంధించిన విషయాలు వెంటనే కావచ్చు, నిదానంగా కావచ్చు, తర్వాత అనుకున్న సమయానికి జరగకపోవచ్చు, కానీ ప్రస్తావనలో ఉండాలి. ఆ ఉద్దేశంతో నేను కొన్ని విషయాలను మన పెద్దల ముందు ఉంచాలని భావిస్తున్నాను. మొదటి విషయం ఏంటంటే, మనకు ఈ గ్రామం మొత్తం వ్యవసాయం ఆధారంగా ఉంటున్న గ్రామం కాబట్టి
మన గ్రామానికి సాగర్ నీటి వనరులు కాలువ ద్వారా వచ్చే సౌకర్యంలో మనకి ఎక్కువ విడతల్లో మనకి నీరు వదలటం లేదు. నీరు ఎక్కువగా రావటానికి అవకాశం ఉండేటట్లుగా సాగర్ నీటి కాలువల నుంచి మన గ్రామానికి సమృద్ధిగా నీరు వచ్చే విధంగా కూడా కృషి చేయాలని నేను కోరుతున్నాను. ఈ సందర్భంగా గ్రామానికి సంబంధించి చుట్టుపక్కల అనేక కుంటలు ఉన్నాయి. అన్నిటినీ ఇది నా దత్తత గ్రామం. వికసిత భారతం అంటే ఇప్పుడు ముందు ఫస్ట్ తెలుసుకోవాల్సింది వికసిత భారత నిర్దేశం అంటే ఏంటి. ఆ నిర్దేశంలో వికసిత గ్రామం చేయాలి అనే సంకల్పం ఈ గ్రామాన్ని. వికసిత గ్రామం చేయాలి అని అంటే మనం ఏం చేయాలి, ఇవి కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వికసిత భారత నిర్మాణం అంటే ఈ గ్రామాన్ని సోషియో ఎకనామిక్ గా, అంటే సోషల్ అంటే మన జనాభా, డిఫరెంట్ గ్రూప్స్, ఎకనామిక్ గా మనకున్న వనరులు, వీటన్నిటినీ డెవలప్ చేసే దిశలో, అది కూడా విలువలతో కూడిన డెవలప్మెంట్ అవ్వాలి, మన వెనకటి కల్చర్ని పోగొట్టుకోకుండా ఉండాలి అనే నిర్దేశమే వికసిత భారతం. అంటే ఒకసారి వికసిత భారత్ నిర్మాణం అయితే మన దేశం ప్రతి మానవుడు, ఈ దేశంలో ఉండే ప్రతి మానవుడు చాలా సంతోషంగా ఉంటాడు అనే ఒక సంకల్పంతో ఈ వికసిత భారతం అనే నిదానం మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇక్కడ స్వర్ణాంధ్ర సాధన, ఆ వికసిత భారతానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర సాధన పేరుతో ఈ బెనిఫిట్స్, వెల్ఫేర్, డెవలప్మెంట్ అంటే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమాలన్నీ మన సోషల్ గ్రూప్స్ అన్నిటికీ వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళకి అందించి వాళ్ళు సంతోషంగా ఉండాలి, సంతోషంగా చూడాలి అనే దిశలోనే ఈ వికసిత భారతం, ఈ డెవలప్మెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీకేమి కావాలి అని తెలుసుకొని మీ అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ ఇవ్వటమే వికసిత భారతంలో ముఖ్య ఉద్దేశం. అందుకని ఇప్పుడు మీకు సర్వేలు అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ సర్వేలన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఇప్పటి వరకు మీరు ఏమి స్కీమ్స్, డెవలప్మెంట్ స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకున్నారు, ఇంకా మీకు ఏం అవసరం అని అడిగే దిశలో ఇప్పుడు సర్వేలు జరుగుతున్నాయి. అంటే మన దేశం సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇక్కడ బడ్జెట్ అలొకేట్ చేసిన నేషనల్ లెవెల్లో మన ఇక్కడికి ఇవ్వాలి అని అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఈ ఊర్లో ఈ సోషల్ గ్రూప్కి ఈ అవసరాలు ఉన్నాయి, దీని పర్పస్కి ఇంత బడ్జెట్ కావాలి అనే ఒక ఫార్ములేషన్ చేసి వాళ్ళకి పంపితేనే ఆ బడ్జెట్ రిలీజ్ అవుతుంది. అందుకోసమనే వీళ్ళందరూ ఇక్కడ గవర్నమెంట్ మన సచివాలయంలో వాళ్ళు వెళ్తే వాళ్ళు ప్రతి దాంట్లో ఒక రోడ్స్, డ్రైనేజ్, ఒక స్కూల్, ఇందాక అన్ని చెప్పారు ప్రాబ్లం అన్నీ కూడా ఇలా ఇరెగ్యులర్గా కానీ ఇన్కంప్లీట్గా కానీ ఉన్నాయని. ఒక హాస్పిటల్, దాని హాస్పిటల్ని మీరు అప్గ్రేడ్ చేయాలన్నా డబ్బులు కావాలి, బడ్జెట్ కావాలి. అలాగే మీకు అగ్రికల్చర్, ఒక మన పశు సంపద, ఇలా తీసుకోండి. ప్రతి దాంట్లో కూడా నీటి వసతి, మన కరెంట్, పవర్, ఇవన్నీ కూడా ప్రతి డైమెన్షన్ కూడా ఈ డెవలప్మెంట్ లో భాగం. వీటన్నిటికీ ఈ ఊరికి ప్రతి ఇంటికి ఏం కావాలో దాంట్లో ఇవ్వాలి. వాటి ప్రకారం వాళ్ళ బడ్జెట్ ని డిఫైన్ చేయాలి, మనకి రావాలి. ఎందుకు చెప్తున్నానంటే
మనందరికీ కూడా పేషెన్స్ కావాలి. ఇక్కడ ఊర్లో మీకు చాలా కమిటీలు ఉంటాయి. ఒక హెల్త్ కమిటీ, ఒక ఎడ్యుకేషన్ కమిటీ, అలాగే ఒక రోడ్స్ బిల్డింగ్స్ వీటికి ఒక కమిటీ, వెటర్నరీకి కమిటీ. వాళ్ళు నేను అందరితో మాట్లాడాను సచివాలయంలో. ఆ కమిటీలన్నీ ఉన్నాయి. ఈ సర్వే తీసుకున్న తర్వాత వీటిలో వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి వాటిలో రిపోర్ట్ తయారు చేసి పైకి పంపించాల్సిన అవసరం ఉంది. సో గ్రామ పెద్దలు అందరూ కూడా ఇది అబ్జర్వ్ చేసుకొని వాళ్ళతో పనిచేసి ఇవన్నీ పైకి పంపించాలి. మేము కూడా అర్థం చేసుకొని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. మీ అందరికీ నేను చెప్తున్నా, గిట్టుబాటు ధర కూడా దీంట్లో భాగం. నేను ఇప్పుడు ఈ ఊర్లో ఈరోజు తెలుసుకున్నది 1200 ఎకరాల భూమి, దాంట్లో 400 ఎకరాలు సాగులో లేదు, 800 ఎకరాలు సాగులో ఉంది. 400 ఎకరాలు మనం టొబాకో వేస్తున్నాం. అలాగే ఒక 100 ఎకరాల్లో సబుగులు, ఇంకో 100 ఎకరాల్లో సుబాబులు. నాకు అర్థమైంది ఈరోజు నేను అందరితో మాట్లాడటం. మిగతా వాటిలో శనగలు, అలా డిఫరెంట్ క్రాప్స్ వేస్తున్నాం. ఈ అన్ని గ్రూప్స్ ని నేను మెన్షన్ చేసుకొని ఈ పర్టిక్యులర్ టొబాకో పొగాకు పండించే రైతుకి వచ్చే ప్రాబ్లమ్స్, వాళ్ళకి ఒక సాయిల్ సైడా, ఒక ఫెర్టిలైజర్ సైడా, ఒక సీడా, లేకపోతే ఒక గ్రోత్ అయిన తర్వాత వచ్చే గిట్టుబాటు ధర, ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో. ఆ రైతులతో కూర్చొని అవన్నీ నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. అలాగే శనగల్లో అంతే, ప్రతి గ్రూప్ అక్కడ ఒక 50 ఎకరాలు ఉండనియండి, 100 ఎకరాలు ఉండనియండి, అది మెన్షన్ చేసి వాటిలో ఉన్న ప్రాబ్లం, దాంట్లో ఉన్న రైతులు, దాంట్లో ఉన్న లబ్ధిదారులు, ఇవన్నీ మెన్షన్ చేసుకొని పైకి ఇంత కావాలి బడ్జెట్, వీళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఈ బడ్జెట్. ఈ ఊరిని దత్తత తీసుకోవడం జరిగింది. సుబ్బారావు గారు వాడు ఏదైనా అడిగితే అప్పుడు ఓకే తీసుకెళ్ళండి అని చెప్పేవాడిని. కానీ నా బాధ్యత అనేది దత్తత గ్రామం కాబట్టి ఈ రోజు నేను ఫుల్ టైం, అంటే నాకు అక్కడ బాధ్యతలు ఎక్కువయ్యి పరిగెత్తడం సరిపోయింది. ఈ రోజు నేను ఫుల్ టైం జనాల్లోనే ఉండే పరిస్థితిలోనే ఒకసారి బీజేపీ పార్టీలో చేరాను అంటే దానికి నేను డిసైడ్ అయ్యి వచ్చాను. కంపల్సరీ నా దత్తత గ్రామంకి వచ్చాను. నేను వచ్చిన ఈ రోజు నుంచి అందరి ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలని అనుకుంటున్నాను. తప్పకుండా అందరికీ మంచి చేయాలనుకుంటున్నాను. జరుగుతుందని ఆశిస్తున్నాను. ఇంకా ఇప్పుడు నేను ఎక్కువ చెప్పడంత రైట్ కాకపోవచ్చు. ఇది ఫస్ట్ ప్రయత్నం. వచ్చాను, అన్ని విషయాలు తెలుసుకున్నాను. ఈ రచ్చబండ ప్రోగ్రామ్ అనేది నాకు చాలా హెల్ప్ చేసింది అనుకుంటున్నాను. మీ అందరూ నాకు బాగా కనెక్ట్ అయ్యారు. అందరూ ఎడ్యుకేషన్ స్కూల్కి వెళ్ళాను, అలాగే హాస్పిటల్కి వెళ్ళాను, అన్నీ చూశాను. మనకున్న లోపాలు, మనకున్న గ్యాప్స్ ఇవన్నీ చూశాను. శ్మశాన వాటికి వెళ్ళాను, అక్కడ కూడా అవసరం చూశాను. ఊర్లో అక్కడక్కడ చెత్త అనండి, ఇవన్నీ అక్కడ పడి ఉంటాం. ఓపెన్ డ్రైనేజెస్ ఉంటాం, వాటి వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్. వికసిత భారత్లో మన ఎన్విరాన్మెంట్, క్లైమేట్ ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. స్వచ్ఛ భారత్ దాని నుంచి వచ్చింది. ఆ క్లీన్లీనెస్ లేకపోతే హెల్త్ చెడిపోతుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కారణాలు ఉన్నాయి. వారు చెప్పినట్టు పంచాయత్ ఇరెగ్యులారిటీ ఆఫ్ కండక్టింగ్ మీటింగ్స్, దాన్ని మీరు ఇమ్మీడియట్గా అడ్రస్ చేయాలని చెప్పారు. ఇవన్నీ ఫ్రస్ట్రేషన్స్. ఒక ఊరు బాగుపడే దీంట్లో చాలా మంది ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం అవన్నీ అర్థం చేసుకొని ఒక సొల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేద్దాం. దానికి నేను సంకల్పిస్తాను. తప్పకుండా ఫ్రీక్వెంట్గానే వస్తాను. అందరం మాట్లాడదాం, వీటిని రిప్రజెంట్ చేద్దాం, గట్టిగా ట్రై చేద్దాం. అన్ని కోణాల్లో కూడా సోషల్గా, ఎకనామిక్గా అందరికీ మంచి చేసే ఇది చేసాం. ఇందాక మాట్లాడాం, కొంతమంది కార్మికులు, అన్ఇన్ష్యూర్డ్ కార్మికులు ఉన్నారు, వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ చేయాలి. ఇలాంటివి చాలా ఉన్నాయి. సో కులంకషంగా చేసేటప్పుడు మనకు అన్నీ వస్తాయి. మనం కొంతమందికి మంచి జరిగిన ఇంక్రిమెంటల్గా ఇప్పుడు మనం ప్రణాళిక పెట్టుకుంటే ఒక సంవత్సరం రోజుల్లో కొంత సొల్యూషన్ తేవచ్చు. అన్నీ సాల్వ్ చేస్తానని చెప్పలేను. నా బాధ్యత ఏంటి, ఇక్కడ నుంచి ఇవన్నీ ఫార్ములేట్ చేసుకొని ఎమ్మెల్యే గారికి చెప్పడం, ఇంకా పైకి ఆ ఇన్ఫర్మేషన్ మా
బీజేపీ తరఫున కూడా పంపించాల్సిన ఇన్ఫర్మేషన్ ఇలా గ్యాప్లు ఉన్నాయి విలేజెస్ అని చెప్పడం, అంతవరకే మనం చేయగలిగేది. ప్రతి వాడికి కొన్ని పరిధులు ఉంటాయి. తప్పకుండా మాకు ఇచ్చిన బాధ్యత వెళ్ళి వికసిత భారత నిర్మాణంలో ఎక్కడ ఇబ్బంది పడకూడదు, దేశం మొత్తం మీద ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు తెలియాలి అనే నిర్దేశం పైన సెంట్రల్ నరేంద్ర మోడీజీ దగ్గర నుంచి వచ్చిన ప్రోగ్రామ్ ఈ గామ్ చలో అంటే పల్లెకి పోవడం. దానికి వచ్చాం, ఈ ఊర్లో తెలుసుకున్నాం. అలాగే నేను ఇంకా కొన్ని ఊళ్ళకు వెళ్తాను, తెలుసుకుంటాను. తప్పకుండా మంచి చేస్తాను, మంచి చేయాలని సంకల్పం నాకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మన్నే నన్ను కన్న తల్లి అని, దేశమే నా దేవాలయమని, ఆలోచనలో రామచంద్రుడై, ఆచరణలో బజరంగి మిత్రుడై, అవినీతి రావణుల భరతం పట్టిన భారత మాత ముద్దు బిడ్డడు. నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువత నాడి ప్రధానిగా. పేద మరియు మధ్యతరగతి